శ్రీను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఒక చేత్తో మల్లెపూలు, ఇంకో చేత్తో డబ్బులున్న బ్యాగు పట్టుకొని ఆద్య, ఆద్య అని పిలుస్తూ ఉంటే పద్మ అక్కడికి వస్తుంది. ఇక పద్మని చూసి శ్రీను మల్లెపూలని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. "రేయ్! ఆద్య కోసం చూస్తున్నావు కదా! నాకు తెలుసులేరా" అని అంటూ "ఆద్య, ఆద్య" అని పద్మ కూడా కేకలు పెడుతుంది. "అంటే అమ్మా అది కాదు" అని శ్రీను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. "రేయ్! నువ్వు భార్య కోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూస్తావురా? ఇప్పుడు నేను మారిపోయాను కదా! నువ్వు అలా టెన్షన్ పడకు" అని పద్మ ధైర్యం చెప్తూ ఉంటే, "ఏంటత్తయ్య పిలిచారంటూ" ఆద్య అక్కడికి వస్తుంది. "ఇదిగో శ్రీను చూడు నీకోసం పిలుస్తున్నాడు. అందుకే నేను కూడా పిలిచాను" అని "మీరిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి" అని పద్మ చెప్తుంది. "అమ్మలో ఇంత మార్పా" అని శ్రీను చాలా చాలా సంతోషపడుతూ, "ఆద్య నేను నీకోసం చూస్తుంటే అమ్మని నిన్ను పిలుస్తూ ఉంది" అని శ్రీను చెప్తాడు. "అమ్మ ఇదిగోనమ్మా డబ్బుల బ్యాగు" అని శ్రీను ఇస్తుంటే, "అదేంటి శ్రీను నాకిస్తున్నావు? ఆద్య చేతికి కదా ఇవ్వాలి" అని పద్మ అంటుంది. "అది కాదమ్మా" అని చెప్తుంటే, "లేదు ఆద్య చేతికి ఇవ్వు" అని పద్మ అంటుంది. "ఇదిగో ఆద్య తీసుకో" అని అంటే, "అయ్యో నాకెందుకు శ్రీను అత్తయ్యకే ఇవ్వు" అని ఆద్య అంటుంది. "భలే ఉందే అమ్మేమో నీకు నువ్వేమో అమ్మకి ఇవ్వమని చెప్తున్నావు" అని శ్రీను అంటాడు. "చూడు నువ్వు వాడి భార్యగా నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తీసుకో ఆద్య తీసుకో" అని పద్మనే దగ్గరుండి ఆ డబ్బుల బ్యాగ్‌ని ఆద్య చేతికి ఇస్తుంది. "ఇప్పుడు ఇలా నటిస్తూ నీకు చుక్కలు చూపిస్తానే. పైకి మాత్రమే మంచిగా ఉంటాను. నిన్ను శ్రీనుకి దూరం చేస్తాను" అని పద్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. "తీసుకో ఆద్య నువ్వు మునుపట్లా కాదు అమ్మ నిన్ను బాగా ఇష్టపడుతోంది" అని శ్రీను చెప్పటంతో ఆద్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఇన్ని రోజులు నేను ఆద్యని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎంత బాధపడుతున్నానో" అని పద్మ పైకి చెప్తూ, "అదేంటి ఇంకేదో తెచ్చినట్లున్నావే అది చూపించట్లేదే" అని పద్మ అంటుంది. "అమ్మ అది అది" అని శ్రీను మల్లెపూలని దాచిపెట్టుకుంటూ నసుగుతూ ఉంటాడు. "అమ్మ అది మల్లెపూలు తీసుకొచ్చానమ్మా ఆద్య కోసం" అని శ్రీను చెప్తే, "తీసుకువస్తే తప్పేముంది శ్రీను, భార్య కోసం మల్లెపూలు తీసుకురావటం ప్రతి ఒక్కరూ చేసే పనే. ఉండు నీ చేతులతో నువ్వే పెట్టు కానివ్వు పెట్టు" అని పద్మ అంటుంది. "అత్తయ్య అది తర్వాత పెట్టించుకుంటానులే" అని ఆద్య సిగ్గుపడుతూ ఉంటుంది. "అయ్యో నామతి మండ నేను మర్చిపోయాను, మీ ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయాలి కదా! మీరిద్దరూ ఇంకా ఒకటి కాలేదు. ఉండు నువ్వు పువ్వులు పెడుతూ ఉండు నేను ఆ ఏర్పాట్లు చేస్తాను" అని పద్మ వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి, "అన్నట్లు మీ నాన్న మీకేదో గడువు పెట్టారు కదా! 3 నెలల్లో శ్రీను నిరూపించుకోకపోతే ఒప్పుకోను అది ఇది అని చెప్పాడు కదా! అయినా మీ నాన్న ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన ఏం చూస్తాడు? కాబట్టి గుట్టుగా మీ పని మీరు కానివ్వండి. నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు" అని అయినా కూడా ఆద్య వాళ్ళ నాన్న మాటకి విలువ ఇస్తుంది. "అయినా ఇటువంటి వాటిల్లో మాత్రం అసలు పట్టించుకోకూడదు. మీకు శోభనం ఏర్పాట్లు నేనే దగ్గరుండి చేస్తాను" అని పద్మ అంటుంది. "అత్తయ్య నేను మా నాన్న మాటకి గౌరవం ఇస్తాను. 3 నెలల్లో శ్రీను నిరూపించుకుంటాడు. ఆ తర్వాతే మేము ఒకటవుతాం అత్తయ్య" అని ఆద్య చెప్తుంది. "అది కాదు ఆద్య" అని పద్మ నటిస్తూ ఉంటుంది. "చూడండి అత్తయ్య శ్రీను నిరూపించుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉందత్తయ్య. ఆ తర్వాతేలే" అని శోభనం ఏర్పాట్లు అన్నీ కూడా "అంతే కదా శ్రీను" అని ఆద్య చెప్పటంతో అవునని శ్రీను అంటాడు. "అలాగైతే ఈ పూలెందుకు? ఇలా ఇవ్వు శ్రీను నేను దేవుడికి వేస్తాను" అని పద్మ తీసుకువెళ్తూ ఉంటే, "ఆగండి అత్తయ్య ఇప్పుడు నాకు శోభనం ఓకే కాదు కానీ ఈ పువ్వులు మాత్రం ఇప్పుడు ఓకే అత్తయ్య. శ్రీను సంతోషం కోసం ఈ పువ్వులు నేను తలలో పెట్టుకుంటాను" అని పద్మ చేతిలో ఉన్న పువ్వుల్ని ఆద్య లాక్కునేస్తుంది. "ఇప్పుడు నువ్వు నాకు ఇంకా నచ్చావు ఆద్య" అని పద్మ చెప్తూ ఉంటుంది. "నాకు చాలా బాగా నచ్చావంటూ పద్మ మళ్ళీ ఆద్యని హగ్ చేసుకుంటుంది. "పెట్టు అయితే పువ్వులు పెట్టు" అని పద్మ దగ్గరుండి శ్రీనుతో పెట్టిస్తూ ఉంటుంది. ఆద్య సిగ్గుపడుతూ పెట్టించుకుంటూ ఉంటుంది. "పెట్టరా పెట్టు, ఈ పువ్వులు ఒక్క పూటకి వాడిపోతాయి. ఈసారి నేను పెట్టే చిచ్చు మాత్రం అస్సలు వాడిపోదు. చూస్తూ ఉండండి ఎలాంటి చిచ్చు పెడతానో" అని పద్మ అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రావటంతో అస్మిత ప్రశాంత్ చూసి ఇప్పుడు దీని పని అయిపోయింది అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. "మావయ్య మావయ్య ఆయనెక్కడ? ఎంత సంతోషకరమైన గుడ్ న్యూస్ చెప్పాలో" అని రామలక్ష్మి పరుగులు పెడుతూ వెళ్తుంది. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే, "నీకు చాలా సంతోషం కదా" అని ప్రశాంత్ అంటే, "దాన్ని ఏడిపించటమే నా ధ్యేయం" అని అస్మిత చెప్తుంది. ఇక బాల్కనీలో కోపంతో రగిలిపోతున్న శౌర్య దగ్గరికి రామలక్ష్మి వెనక వైపు నుంచి వచ్చి హగ్ చేసుకొని, "సార్ నేను ఎంత గుడ్ న్యూస్ తీసుకువచ్చానో మీరు నన్ను తిప్పేస్తారు. గాల్లో తిప్పేస్తూ గెంతులు వేస్తారు తెలుసా సార్" అని రామలక్ష్మి ఎంత మాట్లాడుతున్నా కూడా శౌర్య కోపంగా ఉంటాడు. "ఏమైంది సార్ ఎందుకలా ఉన్నారు" అని రామలక్ష్మి శౌర్య చెంపల్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది.
సార్ నేను హాకీలో సెలెక్ట్ అయిపోయాను అని గట్టిగా అరుస్తూ చెప్తున్నా కూడా ఎందుకు సార్ మీరు ఇలా మౌనంగా ఉన్నారు? నాకంటే ఎక్కువగా మీరే సంతోషిస్తారనుకుంటే ఏమైంది సార్? చెప్పండి సార్ అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు మోడలింగ్ వైపు దాని వైపు చూడొద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా ఎందుకు నువ్వు చేశావు అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో! శౌర్య సార్‌కి నిజం తెలిసిపోయిందా అని రామలక్ష్మి మనసులో అనుకుంటూ, సార్ మిమ్మల్ని కాపాడుకోవటం కోసం నేను చెయ్యక తప్పలేదు సార్. అప్పుడు 10,00,000 డబ్బుల కోసం చేయాల్సి వచ్చింది. మిమ్మల్ని విడిపించుకున్నాను అని రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా, మీ ఇంటి నుండి డబ్బులు తీసుకొస్తేనే నేను వద్దని చెప్పాను. ఆ 10,00,000 నువ్వు కట్టకపోతే నేను జీవితాంతం జైల్లోనే ఉంటానా ఏంటి? ఎందుకు ఈ పని చేశావు? అని శౌర్య అరుస్తూ ఉంటారు. సార్ మీరు నా కోసం ఏమైనా చేస్తే అది ప్రేమ. నేను మాత్రం మీకోసం చేస్తే అది ప్రేమ కాదా సార్? నేను మీకోసం ఏమైనా చేస్తాను సార్. అయినా కూడా ఆ అస్మిత కోట్లకు పడగలెత్తింది. నేను 10,00,000 డబ్బులు కట్టి మిమ్మల్ని విడిపించకపోతే చాలా బాధలు అనుభవించాల్సి వచ్చేది అని రామలక్ష్మి అంటే, అంటే జీవితాంతం నేను జైల్లో ఉంటానని చెప్తున్నావా? అని శౌర్య అరుస్తూ ఉంటాడు. లేదు సార్ నేను అలా చెప్పలేదు. నార్మల్‌గా చెప్తున్నాను అని రామలక్ష్మి చెప్తుంది. లేదు. నువ్వు చెప్పిన దానికి అదే అర్థం. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు ఇష్టం లేని పని ఎలా చేస్తావు? అని శౌర్య అరుస్తూ ఉంటే, సార్ మీకోసం నేను ఏమైనా చేస్తాను సార్. ఇంతే సార్. ఇదే సార్ ప్రేమంటే అని రామలక్ష్మి చెప్పటంతో అలా శౌర్య మాటని ఎదిరించినందుకు శౌర్య రామలక్ష్మి చెంప పగలగొడతాడు. దాంతో రామలక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఛ అంటూ శౌర్య బాధపడి లోపలికి వెళ్తాడు. తర్వాత జానకి చూసుకోకుండా రఘురామ్‌కి డాష్ ఇచ్చి తల దించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఆజాను బాహున్ని చేసుకొని తల ఎత్తుకొని తిరగాల్సిన నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావు ఏంటి జానకి అని రఘురామ్ అడగటంతో చూడండి అంటూ ఒక కొత్త షర్టుని చేతుల్లో పెడుతుంది. ఏంటిది అని రఘురామ్ అడగటంతో వరలక్ష్మి వ్రతం కదా అందుకోసమే మీకు ఒక షర్ట్ కుట్టించాను అని జానకి చెప్తుంది. అయితే దీనిని నేను వ్రతంలో వేసుకోవాలన్నమాట. అయితే నువ్వు ప్రేమగా ఇస్తుంటే ఎందుకు వేసుకోను జానకి అలాగే అని రఘురామ్ అంటాడు. ఏవండి ఆద్య శ్రీనుల చేత రామలక్ష్మి శౌర్యల చేత మన గుళ్ళో పూజ జరిపిద్దామండి అని జానకి చెప్పటంతో అలాగేనని రఘురామ్ అంటాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయి జానకి అని రఘురామ్ నాకు కాస్త పని ఉందని బయటికి వెళ్తాడు. అమ్మా ఆద్య నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకున్న తర్వాత వస్తున్న మొట్టమొదటి వరలక్ష్మి దేవి వ్రతం. మీరిద్దరూ గుళ్ళో పూజ చేయాలి. రామ శౌర్యల్ని కూడా పిలుస్తాను. 2 జంటలు చేయాలి అని చెప్పటంతో అలాగే పెద్దమ్మ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా శ్రీనుతో కలిసి పూజ చేయాలి అని ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. పద్మ అని పద్మకు పిలిచి అసలు విషయం చెప్పటంతో నా కొడుకు కోడలు చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందొదినా. ఊళ్ళో ముత్తైదువులందరినీ కూడా నేను నా కోడలు ఆద్య వెళ్ళి పిలుస్తాం కదా అని పద్మ చెప్తుంది. సరే అలాగే అని జానకి అంటుంది. తర్వాత జానకి రామలక్ష్మికి ఫోన్ చేస్తే రామలక్ష్మి ఇంకా శౌర్య కొట్టిన విషయం తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రామలక్ష్మి ఇలా పూజ ఉంది. నువ్వు శౌర్యం తీసుకొని రావాలి అని చెప్పటంతో అంటే అమ్మ ఆయన రావటానికి కుదరదమ్మా. ఆయన రారమ్మా అని రామలక్ష్మి చెప్పడంతో ఏంటమ్మా నువ్వు బాబు ఏదైనా మాట అనుకున్నారా? ఏదైనా గొడవనా? అని జానకి అంటుంది. అలాంటిదేం లేదమ్మా. ఇప్పుడు పూజకి శౌర్య సార్‌ని తీసుకురావాలి. అంతే కదా! నేను తీసుకువస్తానులేమ్మా అని రామలక్ష్మి చెప్పి ఇప్పుడు శౌర్య సార్‌తో ఎలా మాట్లాడాలి అని రామలక్ష్మి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా రేపటి ఎపిసోడ్‌లో ఆద్య, పద్మ ఇద్దరూ కలిసి ముత్తైదువుల్ని పిలవటానికి వెళ్తారు.